ప్రముఖ సినీ నటుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. మార్షల్ ఆర్ట్స్ లో మొదటి నుంచి అద్భుత ప్రావీణ్యం సాధించిన ఆయనకు ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ కెంజుట్స్ లో అధికారిక ప్రవేశం లభించింది. గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ పవన్ ని టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదుతో సత్కరించింది. 3 దశాబ్దాలకు పైగా మార్షల్ ఆర్ట్స్ లో పవన్ కళ్యాణ్ కొనసాగిస్తున్న సాధన, పరిశోధన, అంకితభావాన్ని గుర్తిస్తూ ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలియజేశారు. దీంతో జపాన్ బయట ఈ స్థాయి గుర్తింపు పొందిన అతి కొద్ది మంది భారతీయుల్లో పవన్ కళ్యాణ్ ఒకరిగా నిలిచారు. అలాగే జపాన్ సంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థల్లో ఒకటైన సాగో బుడో కన్రికై నుంచి ఆయనకు 5th డాన్ పురస్కారం లభించింది. జపాన్ బయట సోకే మురమత్స్ సెన్సేలోని టకెడా షింగెన్ క్లాన్ లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన నిలిచారు. సినిమాల్లోకి రాకముందు నుంచే కరాటే, ఇతర యుద్ధ కళల్లో మన డిప్యూటీ సీఎం కఠిన శిక్షణ తీసుకున్నారు. సాధన చేయడమే కాకుండా జపనీస్ సమురాయ్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేశారు. ప్రముఖ బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మహమ్మదీ మార్గదర్శకత్వంలో కెండోలో సమగ్ర శిక్షణ పొందారు. ఈ కఠిన శిక్షణ పొందిన పవన్ కేవలం శారీరక సాధనకే పరిమితం కాకుండా ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారు. ఈ యుద్ధ కళలకు తమ్ముడు, ఖుషి, అన్నవరం, ఓజీ తదితర చిత్రాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించారు. పవన్ కళ్యాణ్ జపనీస్ కత్తిసాములో అధికారికంగా ప్రవేశం పొందడంపై మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం, ఎంత విజ్ఞానాన్ని సంపాదించినా కొత్త అంశాలు నేర్చుకోవాలనే తపన నేటి తరానికి స్ఫూర్తి అని కొనియాడుతూ అభినందనలు తెలియజేశారు.